అనే శ్లోకంలో విద్యకు అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చే వారికి ప్రోత్సాహం అభినందనీయం, హర్షణీయం. స్వామి వివేకానంద గారు అన్నట్లు బలమే జీవం, బలహీనమే మరణం అన్నట్లు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు గురిజాడ గారు. మనుషులు కూడా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవై అనే నినాదంలో మానవ సేవే మాధవ సేవే. అందుకే విద్యార్థులని దేవుళ్ళగా భావించే పార్లమెంట్ సభ్యులకు మరియు శాసనసభ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి హరిణమ్మ గారికి, మన ఎమ్మెల్యే గారు జడ్చల్ ఎమ్మెల్యే వారు జనంపల్లి అనిరుద్ధరెడ్డి గారికి మరియు జ్యోతి ఆల్వాల్ రెడ్డి గారికి మరియు ఇతర ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకి అందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసిన అందరి ఉద్యోగులకి, ప్రజలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పాఠశాల భవిష్యత్తు తరగతి గదుల్లోనే మొదలవుతుందని డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పారు. పాఠశాలలో నాణ్యమైన విద్య ఎప్పుడైతే అందించబడుతుందో అప్పుడే నాణ్యమైన పౌరులు తయారవుతారు. మన చుట్టూ ఉన్న దేశాల్లో కొన్ని దేశాల్లో పాఠశాలలే లేవు. ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆఫ్రికా దేశాల్లో కానీ కొన్ని దేశాల్లో పాఠశాలలే లేవు. అక్కడంతా ఓన్లీ తుపాకులతోనే పోరాటం చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు లేకుండా మనకి నాణ్యమైన విద్యను అందించడానికి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు కొత్త తరగతుల నిర్మాణం చేయడం నిజంగా సంతోషకరంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ పాఠశాలను మరింత ఉన్నత తీసుకొస్తారని, ఉత్తరం పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంట్ సభ్యురాలు డికే అర్ణమ్మ గారికి, అదేవిధంగా బాదేపల్లి మార్కెట్ చైర్మన్ గారికి, జ్యోతి ఆల్వాల్ రెడ్డి గారికి, ప్రధాన ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, చిన్నారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అర్ణమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వసుపుర గ్రామం నుండి, మిడ్జిల్ మండలం నుండి ఈరోజు పిఎంశ్రీ నిధులతో 27 లక్షల రూపాయలు వసుపుల జెడ్పీ హై స్కూల్కి నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇది పెద్ద స్కూలు. అదేవిధంగా మొన్న రాజాపూర్ నా సొంత మండలానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మన వేరే పార్టీలైనా కానీ కూడా మా లక్ష్యం, నాది కానీ మా ఎంపీ గారు కానీ, మా లక్ష్యం మంచి విద్య అందించాలి, స్కూళ్ళు డెవలప్ చేయాలని చెప్పి మేమందరం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్ననే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మిడ్జిల్ నుండి జడ్చలకు వెళ్తుంటే జడ్చల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అర్ణమ్మ గారిని కోరినను బైపాస్ కావాలి, అర్ణమ్మ గారి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా బైపాస్ వస్తుంది. అర్ణమ్మ కేంద్ర నిధులతోని మనకి బైపాస్ వస్తే ఈ 167 హైవే పైన ట్రాఫిక్ కూడా, స్కూల్ పిల్లలు కూడా జడ్చలలో చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్తే ఢిల్లీకి రా, మనం పోయి నితిన్ గడ్కరీని కలుద్దాము, ఖచ్చితంగా బైపాస్ తీసుకొస్తాం. ఆల్రెడీ మహబూబ్నగర్లో బైపాస్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా కలిసి మీకోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వసుపులలో 27 లక్షలు అమ్మిచ్చింది. మళ్ళా హాస్పిటల్ కానీ రోడ్లకి ఎన్ఆర్జీఏ కూడా ఫండ్స్ వచ్చినాయి. కానీ మీరు మా ఇద్దరిని ఎండలో కూర్చోబెట్టినారు. అంటే వసుపులకి ఇంకా మీకు ఇంకా నిధులు కావాలి. చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. ఆల్రెడీ నేను నివేదిక ఇచ్చినాను. ఖచ్చితంగా చెక్ డ్యామ్ కూడా మళ్ళీ కట్టిస్తాను. ఇదే కాకుండా ఇప్పుడు ఇంతకుముందే ప్రధాన ఉపాధ్యాయులు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అమ్మతో కూడా మాట్లాడినాను. ఆ గది లేదు, వంటగది లేదు, దానికోసము నిధులు కావాలంటే ఖచ్చితంగా నేను ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి కూడా నిధులు కేటాయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా బోర్ ఉన్నది కానీ మోటార్ లేదు, నీళ్ళది కూడా ప్రాబ్లం అవుతుందంటే మోటార్ కూడా పంపిస్తానని చెప్పి కూడా ఇప్పుడే కృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏదున్నా కానీ జడ్చల నియోజకవర్గంలో దాదాపు 28,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. మీ స్కూల్ మంచి స్కూలు, కానీ ఇంతకుముందే మీ హెడ్ మాస్టర్తో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది 69% 10th క్లాస్ పాస్ అయినారని చెప్పేసి. మీరు బాగా చదువుకోండి. ఈసారి వేరే స్కూల్స్ చూస్తే 95%, 90% 10th క్లాస్ పాస్ అయిన ఉన్నారు. మీ స్కూల్లోనే ఎందుకు 69% తక్కువ వచ్చింది? మీకు ఏమైనా
టీచర్లు పాఠాలు చెప్తలేరా లేకుంటే మీరు చదువుకుంటలేరా? మీరు ఈసారి బాగా చదువుకోవాలి, మంచి టీచర్లు ఉన్నారు, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇంకా కావాలంటే మీకు నిధులు తీసుకొస్తాం, స్కూల్ డెవలప్ చేస్తాం. ఇంత మంచి స్కూల్ మీరు చూస్తే వేరే దగ్గర అయితే కొన్ని చెత్తలు పడిపోతున్నాయి, బిల్డింగ్లు పడిపోతున్నాయి. మీ స్కూల్ బాగుంది, టీచర్లు బాగున్నారు, మీకు వంటగదికి ఇంకొకటి డైనింగ్ హాల్ కూడా లేదు, అది అక్కడి దానికి కూడా నిధులు తీసుకొస్తామని చెప్తూ తెలియజేస్తూ మరొకసారి ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా శేఖర్, ఆంజనేయులు, మల్లేషు, సత్యం గారు అన్నకు జనంపల్లి అనంతరెడ్డి అన్న గారికి శాలువా పూలమాలతో సన్మానించాల్సిందిగా తొందరగా ముగించాలని కోరుతున్నాను. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుతుంది. శేఖర్, ఆంజనేయులు, మల్లేషు, సత్యం. మేడం చిన్న రిక్వెస్ట్. వసుపుల గ్రామంలో ఈరోజు మరి పిఎం శ్రీ కింద నిర్మాణమైనటువంటి తరగతి గదిని అదేవిధంగా సైన్స్ ల్యాబ్ని ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. అది ప్రారంభం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఈఓ అంటే జిహెచ్ఎం గారు ఉన్నారు. ఎంఈఓ గారి అనారోగ్యం రాలేదన్నారు. జిహెచ్ఎం గారు మీరే ఎంఈఓనా? ఓకే, ఓకే, హెచ్ఎం కమ్ ఎంఈఓ, ఓకే, ఎంఈఓ గారు, అదేవిధంగా పెద్దలు కృష్ణారెడ్డి గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, ఇక్కడ విచ్చేసినటువంటి మిడ్జిల్ మండల పెద్దలందరికీ, ఇరు పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలకు, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ, అమ్మాయిలకి, అబ్బాయిలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదట మీ చదువు గురించే మాట్లాడతాం, తర్వాత ఏం చేస్తామని మాట్లాడతాం. ఇప్పుడు చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు, అంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం 10th క్లాస్లో 66% పాస్ అయ్యిండ్రు అని, అలా అడ్వాన్స్ సప్లిమెంటరీలో 76% పాస్ అయిందని ఇచ్చినాం. మీరందరూ మంచిగా చదువుకోవాలని పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలంతా కూడా ప్రభుత్వ స్కూల్లోకి వస్తారు. అవునా? అవునా? మరి స్కూళ్ళల్లో మీకు అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి పిఎం శ్రీ కింద ఈ యొక్క పాఠశాలలలో సైన్స్ ల్యాబ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఏఐ కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా పాఠశాలలో విద్యార్థులకు అన్ని అందుబాటులోకి తేవాలని గైడ్ లైన్స్ ప్రకారం మొట్టమొదటిగా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని కొన్ని ఫేజెస్ పెట్టుకొని ప్రతి స్కూల్ని కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలకు అందరికీ కూడా అందుబాటులోకి తేవాలి. ఆ స్కూల్లో అన్ని రకాల సదుపాయాలు పిల్లలకు ఉండాలని ఈ యొక్క పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్య అంటే చదువుకుంటేనే భవిష్యత్తు, చదువే గొప్ప ఆస్తి. అవునా లేదా? చదువు అనేది ఎవరికైనా గుంజుకుంటారా? మీ దగ్గరికి వెళ్ళి ఆస్తులు గుంజుకుంటారు, ఆస్తుల కోసం కొట్లాడతారు, భూముల కోసం కొట్లాడతారు. మీ దగ్గర ఉన్న చదువు ఎవరైనా గుంజుకుంటారా? మరి మీరు అందరూ మంచిగా చదువుకోవాలి. ఫస్ట్ పేద పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, విద్యావంతులు, బుద్ధిమంతులు కావాలి, సంస్కారం కూడా నేర్చుకోవాలి. చదువుతో పాటు ఒకరినొకరు గౌరవించుకునేటటువంటి సంస్కారం ఉండాలి. ఆడపిల్లలని గౌరవించాలి, మగపిల్లలు తమ సోదరిలాగా, అక్కలాగా, తల్లిలాగా గౌరవించి ఒకరినొకరు గౌరవించుకొని చిన్నప్పటి నుంచే ఆడపిల్లల పట్ల ఒక గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలి. తమ చెల్లెంటే ఒకరు, మంది చెల్లెంటే ఒకరు కాకుండా ఏ ఆడపిల్ల అయినా నా సొంత అక్క, చెల్లె లాంటిది అనేటటువంటి గౌరవాన్ని ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు కూడా అందరు నేర్చుకోవాలి. చదువు, సంస్కారం, తల్లిదండ్రులను గౌరవించాలి, మీ యొక్క ఉపాధ్యాయులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. అప్పుడే మీ చదువుకున్నటువంటి చదువుకు విలువ ఉంటుంది. ఎంత చదువుకున్నా
గౌరవం ఎదుటి వారికి గౌరవం ఇవ్వకుంటే ఆ చదువంతా కూడా ఏట్ల పోసినటువంటి పన్నీరే. కాబట్టి చక్కగా చదువుకొని విద్యావంతులుగా ఈ బుద్ధిమంతులుగా ఉన్నాయి సమాజంలో ఒక మంచి సంస్కారవంతులుగా అందరినీ గౌరవించేదే కాకుండా మీ ఊరికి, మీ స్కూలుకి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేటటువంటి విధంగా విద్యార్థులు తమ తమ పాఠశాలల్లో గొప్పగా ఈ సమయాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే, ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయంలో మీరు ఫోకస్ చేసి మీరు ఉపాధ్యాయులు నాకు ఈ విషయంలో ఇంట్రెస్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఫోకస్ చేసి మీరు అన్ని సబ్జెక్టులు అవసరమే. మీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి పాఠశాల టీచర్స్ కూడా మనం చూస్తాం పిల్లల లోపల ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎంత చదువుకోక పిల్లగాడైనా చదువుకోకపోవడం అనేది తెలివి లేక కాదు, ఇంట్రెస్ట్ లేక. వాళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ లేక చదువుకోరు, వాళ్ళకి తెలివి లేక కాదు. కాబట్టి వాళ్ళకి ఏదో రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ టాలెంట్ని గుర్తించడమే మన తల్లిదండ్రుల లక్ష్యము, ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి పాట పాడేటోళ్లే కావచ్చు, చదువు మామూలుగా చదవచ్చు, మంచి పాట పాడాలనే కోరిక ఉండొచ్చు, సంగీత విద్వాంసులు కావాలనే కోరిక ఉండొచ్చు. సో దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ ఎవరికి ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిల్లలకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కానీ కాబట్టి పిల్లలందరూ కూడా నాకు ఇష్టం లేదు ఇది నేను చదవదనుకో, నీకు ఏ ఇష్టం ఉంటే అదే చదువుతా అని చెప్పాలి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే ఆ విద్యార్థులందరూ కూడా ఈ సమయం మళ్ళా రాదు జీవితంలో. ఎప్పుడు కూడా బాల్యం అనేది స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇదే విధంగా చదవడం అనేది ఎప్పుడు రాదు జీవితంలో. ఈ బాల్యం ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి బాల్యం ఇది ఈ స్కూల్ ఎడ్యుకేషన్. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ యొక్క పూర్తిగా మీకు వచ్చినటువంటి ఈ మంచి స్కూల్స్ కానీ, మాకు అప్పుడు ఇవన్నీ మేము చదువుకున్నాం, మేము కూడా గవర్నమెంట్ స్కూల్ అని ఏం లేవు, ఒక రూమ్ తప్పితే ఏముండకుంటున్నాయి. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కానీ ఇన్ని సదుపాయాలు, ఏఐలు, సైన్స్ ల్యాబ్లు ఇంత పెద్ద పెద్ద అడ్వాన్స్గా లేదు అప్పుడు. అయినప్పటికీ అప్పుడు చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. అట్లే మీకు ఇన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని చక్కగా మీ చదువులో రాణించండి, మీ భవిష్యత్తులో రాణించండి. అనుకున్న లక్ష్యంలో రాణించాలని చెప్పి విద్యార్థులందరినీ 66% కాదు, వచ్చేసారి 100% 10th క్లాస్లో పాస్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా మనం అనుకుంటే సాధించింది ఏముండదు. ఖచ్చితంగా మీరు అనుకుంటే ప్రతి ఒక్కరు 100% మంది పాస్ కావడమే కాదు, అందరు కూడా మెరిట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. మీరు అందరూ మంచిగా చదువుతే. బట్ అందరూ మంచిగా చదువుకోండి, మంచి విద్యావంతులుగా పేరు